అండి. నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైవిఎల్ క్రియేషన్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్ ఆవకాయ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ఎండలకి ఎంత వేడి చేసినా మనం ఆవకాయ వేసుకోవడం అయితే మానేం కదండి. అదే ఈ ఆవకాయని వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఉంటుంది. మరి అందరికీ ఫేవరెట్ అయిన ఈ ఆవకాయ ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను, చూసేయండి. చూసే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ పచ్చి మామిడికాయలు మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి. ఇలా నేను ఇక్కడ జీడి ఆవకాయ టైప్లో తక్కువ అయితే పెడుతున్నానండి, ఎక్కువైతే పెట్టలేదు. ఇలా తీసుకున్న మామిడికాయలను మంచిగా కడిగేసుకుని గుడ్డ పెట్టుకుని తుడిసేసుకోవాలి. తడి అన్నది ఉండకూడదు. ఇలా మధ్యకి కట్ చేసేసుకుని మధ్యలో టెంక ఉంటే తీసేసుకుని దాని లోపల కూడా వేరేగా చిన్న పొరలా ఉంటుందండి, అది కూడా క్లీన్ చేసేసుకుని బాగా శుభ్రంగా తుడిసేసుకోవాలి. ఇప్పుడు మీకు నచ్చిన సైజులో అయితే మామిడికాయలను అయితే కట్ చేసేసుకోవాలి. నేను చెప్తున్నాను కదండి, ఇక్కడ జీడావకాయ పెడుతున్నాను కాబట్టి నేను సైజు చిన్నవి అయితే కట్ చేసుకున్నాను. మీరు నార్మల్గా నిల్వ ఉండడానికి సంవత్సరం పొడుక్కి కావాలని పెట్టుకుంటే కొంచెం పెద్దగా అయితే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒకటైతే కొంచెం ముగ్గిందండి, అది కూడా కట్ చేసేసుకున్నాను. ఎందుకంటే బేగా అయిపోద్ది కాబట్టి పాడైపోదు. ఇప్పుడు ఈ గ్లాస్తో అయితే నేను ఈ ముక్కలు ఎన్ని ఉన్నాయో కొలుచుకుంటున్నానండి. ఈ గ్లాస్ అయితే పావు కేజీ ఉంటుంది, అంటే ఒక సాల అంటారు కదా అలాగా. ఈ గ్లాస్తో మొత్తం ముక్కలన్నీ కొలిచేసానండి. మొత్తం అయితే 3 గ్లాసులు అయితే వచ్చాయండి ముక్కలని. ఈ ముక్కలను అయితే పక్కన పెట్టేసుకుందాము. ఈ గిన్నె చిన్నగా ఉంది, కలుపుకోవడానికి వీలుగా ఉండదని పెద్ద బేసిన్లో అయితే ముక్కలు మార్చుకున్నానండి. ఇప్పుడు మనం ముందుగా ముక్కల్ని ఏ గ్లాస్తో కొలుచుకున్నామో ఆ గ్లాసు సగం గ్లాస్ అండి ఇది. అంటే కరెక్ట్గా దానికి సగం ఉంటుందండి. మళ్ళీ దాంట్లో హాఫ్ గ్లాస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ గ్లాస్తో అయితే మనం కొలుచుకుని వేసుకోవాలండి. మీరు ఎక్కువ పెడుతుంటే కింద నేను మొత్తం డీటెయిల్గా అయితే కొలతలు అయితే రాస్తాను, చూసేయండి. ఒక కుంచుడుకి ముక్కలకి ఎన్ని ఉప్పు కారం వేయాలన్నది నేను అక్కడైతే మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఆ గ్లాస్తో కారం అయితే తీసుకుంటున్నానండి. మీరు ఇలా ప్యాకెట్ కారం అన్నా తీసుకోవచ్చు, లేదంటే విడిగా ఆవకాయ కారం ఆడించుకున్నా పర్లేదండి. ఈ గ్లాస్తో అయితే 1.5 గ్లాస్ అయితే కారం వేసుకుంటున్నాను. అదే గ్లాస్తో సాల్ట్ కూడా హాఫ్ వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోవద్దు. సాల్ట్ సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు, కానీ ఎక్కువైపోతే తీయలేము కదా. మరి అదే గ్లాస్లో ఆవు పిండి కూడా ప్యాకెట్టే తీసుకుంటున్నానండి. లేదంటే ఆవాలు ఎండబెట్టేసుకుని మీరు గ్రైండ్ చేసుకోవచ్చు, జల్లిచ్చేసుకుని వేసేసుకోవచ్చు. ఇక్కడ ఆవు పిండి అయితే కొంచెం తక్కువ వచ్చింది. కారం ఎంత వేసామో అంతే ఆవు పిండి కూడా వేయాలి కరెక్ట్గా. నెక్స్ట్ మిక్సీ పట్టి నేను మళ్ళీ వేసేసాను. అలాగే పొట్టు తీసుకున్న వెల్లుల్లిపాయలు, ఒక స్పూను మెంతులు కూడా వేసుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే ఈ కొలతలు వేసుకున్నామో ఆ గ్లాస్ తోటే 2 గ్లాసులు నూనె కూడా వేసుకోవాలండి. ఈ నూనె వచ్చేసి మనం నువ్వుల నూనె అంటారు కదండి, నువ్వుల నూనెతో అయితే నేను ఇప్పుడు ఆవకాయ అయితే పెడుతున్నానండి. మీకు కావాలితే వేరుశనగుల నూనె ప్యాకెట్లు దొరుకుతాయి కదా, అవైనా పెట్టుకోవచ్చు. ఈ రెండు అయితేనే మనకు ఆవకాయ సంవత్సరం పొడుగునా బాగా నిల్వ ఉంటుందండి, గట్టిగా ఉంటుంది ముక్క కూడాని. ఇదంతా బాగా కలిసేలాగా అయితే ఒకసారి బాగా కలిపేసుకున్నాను. చేత్తోనే కలుపుకున్నానండి, అంటే కలుపుకునేటప్పుడు చేతి తడి లేకుండా చూసుకోండి, లేకపోతే బేగా పాడైపోతుంది. ఇలా ఒక గ్లాస్ జార్లోకి మనం పచ్చని పెట్టుకుంటే నిల్వ అయితే బాగా ఉంటుందండి. పచ్చడి జాడీలో వేసే ముందు కొంచెం ఆయిల్ కూడా అందులో వేసుకుని ఒకసారి కలిపేసుకుని జాడీలో అయితే వేసేసుకోవాలండి. మనం స్టీల్ దాంట్లో కన్నా ఇలా గాజు దాంట్లో వేసుకుని నిల్వ ఉంచుకుంటే బెటర్. లేదంటే ప్లాస్టిక్ డబ్బాలో వేసుకున్నా పర్లేదండి, సంవత్సరం పొడుగున అయితే ఉంటుంది. నార్మల్గా అయితే అప్పుడు అమ్మమ్మలు అందరూ ఇలా గాజు దాంట్లోనే కదా వేసేవారు, మేమైతే జాడీల్లోనే పెడతాము. ఇప్పుడు తక్కువ కాబట్టి నేను ఇలా చిన్న దాంట్లో అయితే చూపిస్తున్నాను. ఇలా 2 సీసాల నిండా అయితే వచ్చేసిందండి. ఇలా వేసేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసేసుకుని 3 డేస్ అయితే మనం పక్కన పెట్టేసుకోవాలండి. 3 రోజులు పక్కన పెట్టేసుకున్న తర్వాతే మనకి ఆవకాయ అన్నది మంచిగా ఊరుతుంది, తినడానికైతే రెడీ అవుతుందండి. చూసారు కదా, ఇలాగైతే తడి లేకుండా మచ్చిగా పెట్టేసుకుని పక్కనైతే పెట్టేసుకోవాలి. ఆఫ్టర్ 3 డేస్ తర్వాత చూస్తే ఆయిల్ అన్నది ఇలా అయితే ఊరుతుందండి. చూసారు కదా, మనం ముందుకి ఇప్పటికి డిఫరెన్స్ అయితే తెలుస్తుంది కదా బాగా మీకు.
2 ఆటిల్లోనైతే బాగా ఊరి కిందకైతే దిగిందండి పచ్చడి కూడా. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని పచ్చడినైతే ఇందులోకైతే వేసుకోవాలండి. అదే మనం కలుపుకోవడం అంటారు కదా అమ్మ వాళ్ళుని, అదేనండి. 3 డేస్ తర్వాత ఇలా కలుపుకుంటే ఉప్పు, కారం బాగా కలిసి పచ్చడి కూడా బావుంటుందండి. ఇలా 2 సీసాల్లోని ఉన్న పచ్చడైతే నేను గిన్నెలోకైతే వేసేసుకున్నానండి. చూడండి ఎంత బాగుందో కలరు. టేస్ట్ అయితే ఇంకా బాగుంది. మీరు ట్రై చేయండి. ఇలా ఒక స్పూన్ సహాయంతో లేకపోతే మళ్ళీ చేత్తో అన్నా కానీ తడి లేకుండా చూసుకుని బాగా తుడుచుకుని అయితే కలుపుకోవాలండి. గిన్నెకి, మన చేతికి, స్పూన్‌కి దేనికి ఎక్కడ తడి లేకుండా చూసుకుంటేనే పచ్చడి అన్నది మనకి సంవత్సరం పాటు నిల్వుంటుంది. ఇలా బాగా కలిపేసుకొని మళ్ళీ ఒక జాడీలో పెట్టేసుకుని మూత పెట్టేసుకుంటే సంవత్సరం పొడుగున ఉంటుందండి. చాలా సింపుల్‌గా ఆవకాయనైతే రెడీ చేసేసుకోవచ్చు. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. అలానే ఇప్పటివరకు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.